హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు అయితే నా ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ అయిందనమాట. మార్నింగే లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయ్యాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కాళ్ళకి పసుపు రాసుకోవడం, బొందుకు పసుపు రాసుకోవడం. అండ్ మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వాలి. బాగా చదువుకొని మంచిగా తిని శుభ్రంగా అమ్మ నాన్న సంతోషంగా ఉన్నానమ్మ. ఆయిషా గాడ్ బ్లెస్ యు. ఆయిషా గాడ్ బ్లెస్ యు. హ్యాక్ చేసియా నానా పద అషియమ్మ. క్యాండీ కాదే అన్ని కలిపి. మేము స్టార్ట్ అయింది మండే మార్నింగ్ అనమాట. సో ఇది లాస్ట్ వ్లాగ్. ఐ మీన్ ఇంటిని ఇప్పుడే లాస్ట్ టైం చూసిన, మళ్ళీ ఆ డే గుర్తొస్తుంది నాకు. అండ్ ఇట్ వాజ్ ఆల్ హరీ అనమాట, ఎందుకంటే నాకు నైట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి. సో మార్నింగే స్టార్ట్ అవ్వాలి. అండ్ ఆ రోజు మండే కాబట్టి, అండ్ మీ అందరికీ తెలుసు నాకు శివుడు అంటే ఎంత ఇష్టమో. వెళ్ళేటప్పుడు అభిషేకం చేయించుకోకుండా ఎలా వెళ్తాను, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ శివాలయంలో కూడా అభిషేకం చేయించుకొని వెళ్దామని అనుకున్నాం అనమాట. అందుకే కొంచెం మార్నింగే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇట్ వాజ్ బిట్ ఎమోషనల్. నేను ఎప్పుడు ఏడుస్తూ ఇంటి నుంచి వెళ్ళను, హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే నా హ్యాపీ ప్లేస్కే నేను వెళ్తున్నాను కాబట్టి. అంటే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం అలా ఎమోషనల్ అవ్వను. మేబీ ఎయిర్పోర్ట్లో నాకు తెలియదు కానీ సిచ్యువేషన్ బట్టి. అండ్ ఇంక ఇక్కడైతే కారు డీజిల్ కొట్టించడానికి తీసుకెళ్లారనమాట ఇంక మా స్టాఫ్. అండ్ శివాలయానికి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ తీసుకెళ్తున్నాం అనమాట. దానికోసమే కింద అన్నీ ఆల్మోస్ట్ ఎవరొకరు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సగం ఏంటంటే పురుగులు తినేస్తాయి అనమాట. సో అలా 3 ఆకులు కంప్లీట్గా ఉన్నవి మాత్రమే పనికొస్తాయి పూజ కోసం. ఇంకా అందుకని పైకి ఎక్కించి పైనుంచి కోయించాం అనమాట. అండ్ ఈసారి ట్రిప్ అయితే అసలు టూ మచ్గా జరిగింది. నేను ఇంకా పిల్లలతో ఇండియా రావద్దని డిసైడ్ అయ్యే రేంజ్లో జరిగిందనమాట. సో ఎందుకు ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి. నాకు ఎక్స్పీరియన్స్ అయింది, ఎవరికి ఎక్స్పీరియన్స్ అవ్వద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు అన్న విషయం షేర్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. పెట్టేసుకుంటా. అక్కలకి బాయ్ చెప్పు. కానివ్వాలి డాడీ అటు ఎక్కు. అషి బాయ్ చెప్పు. నాన్న కూర్చో. ఎక్కమ్మా. నువ్వు లేగమ్మా. సరే బాయ్. వేస్తుంది జెట్ స్పీడ్ వేస్తుంది. ఎక్కుతున్నానమ్మా. మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా కొంచెం 1 అవర్ బఫర్ టైం పెట్టుకున్నాను అనమాట. అంటే టెంపుల్లో ఎంత లేట్ అవుతుందో తెలియదు. అండ్ మండే కాబట్టి చాలా బిజీగా ఉంటుంది టెంపుల్ కూడా. సో ఆల్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నా. అండ్ ఈ ట్రిప్లో చాలాసార్లు వెళ్ళాను శివయ్య గుడికి. సో దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ అభిషేకం చేయించుకుందాం అని అనుకున్నాము. ఇంకా అందుకనే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వచ్చాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి అభిషేకం టికెట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా లోపలికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాము. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ అండి. అండ్ నాకు ఈ ట్రావెల్లో చాలా భయం వేసింది, పిల్లలతో ఎలా హ్యాండిల్ చేస్తానా అని. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ పాలు పోసాను, దీపం పెట్టుకున్నా, అన్నీ అయిపోయింది. ఇంక ప్రసాదం తీసుకొని ఇంక స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంక మా పెద్దనాన్నగారు కూడా వచ్చారు ఇంకా బాయ్ చెప్పడానికి. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. రక్షిత్ ఇద్దరు తాత మీద ఎక్కేసారు. ఎందుకు ఆవిడ అక్కడే ఉంటుంది. ఎలా రా దక్షిత్ నువ్వు అన్న వెళ్ళిపో. లెఫ్ట్ ఇది పైకి సెంటర్ కొంచెం ఓకే ఇలాగే. చూసారు కదా, మా లగేజ్ అంతా పెట్టాక ఓన్లీ బ్యాక్ సీట్ మాత్రమే ఖాళీ ఉందనమాట. ఇంకా ముగ్గురం కూర్చొని పిల్లలతో ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ టెంపుల్లో దర్శనం అయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి టిఫిన్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ పువ్వులు కోసుకొచ్చారనమాట, గుళ్ళో కొన్నిచ్చి ఇంకా మిగిలినవి ఇలా మాల కడుతున్నాను. అయ్యయ్యో కావాలా
తాతయ్య గోవా తెచ్చారు. ఉప్పు కారం పెట్టించాండి డాడీ. పిల్లలకి ఉప్పు కారం పెట్టించండి. ఉప్పు కారం జామకాయ. అదిగో తాతయ్య తీసుకొచ్చు. దక్షి జామకాయ కావాలి. దిగు కిందకి దిగు కూర్చుంటా. హాట్ ఉంటుంది విషయమా. ఇదిగో నేను ఇస్తాను దక్షిణ. ఇదిగో ఇలా చూడు, ఇదిగో అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్గా హైదరాబాద్కి 8 to 9 hours పడుతుంది. బట్ మాకు బ్రేక్ఫాస్ట్కి అండ్ మధ్యలో లంచ్కి అండ్ సాయంత్రం డిన్నర్కి అండ్ పిల్లలతో ఏదైనా ఆపాల్సి వస్తే దానికి ఆల్ టుగెదర్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ 9 కల్లా 8 అనుకున్నాము. బట్ టెంపుల్లో అన్నీ అయ్యి 9 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ ఇట్ వాజ్ సచ్ ఎ హెక్టిక్ జర్నీ అండి. నాకు ఆల్రెడీ ఫ్లైట్ జర్నీ ఉంటుంది అండ్ ఇది ఒక చాలా లాంగ్ జర్నీ. సో చాలా హెక్టిక్ అయిపోయింది. ఇక్కడైతే ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్దామని అనుకున్నా యాక్చువల్గా నేను. విజయవాడ ఒక్కటి నా లిస్ట్లో అవ్వలేంది. బట్ వెళ్ళే రోజు వెళ్దాంలే టైం చూసుకొని అనుకున్నా. బట్ నాకు చాలా భయం వేసింది. అంటే ఒకవేళ ఏదైనా లేట్ అయ్యి రష్ ఉండి టైం అవ్వకపోతే, అక్కడ నేను ఫ్లైట్ ఆన్ టైం రీచ్ అవ్వకపోతే చాలా కష్టం కదా. అండ్ పిల్లలతో చాలా కష్టం అయిపోయింది. మార్నింగ్ టెంపుల్లోనే చాలా లేట్ అయిపోయింది వాళ్ళ వల్ల. ఇంక ఇక్కడ అంటే మళ్ళీ పైదాకా వెళ్ళాలి అని, కానీ బయట నుంచే దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అనుకొని ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అలా ఫైనల్లీ హైదరాబాద్ అవుట్స్కట్స్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ టీ టైం అనమాట. ఇంక పిల్లలు మా అవతారం చూడండి ఎలా ఉందో. పిల్లలు అయితే ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోయారు. వాళ్ళు ఒక్కొక్క న్యాప్ తీసుకున్నారు. నాది నైట్ జర్నీ కాబట్టి వాళ్ళు న్యాప్ తీసుకోవడమే నాకు మంచిది అనిపించింది. ఇంకా అలా ఒళ్ళో పడుకున్నారు. బట్ నాకే అసలు నిద్ర సరిపోలేదు. నా ఫేస్ చూస్తే కొంచెం బ్లోటింగ్లా అనిపిస్తుంది కదా, నిద్ర సరిపోకనమాట. బట్ ఆ టెన్షన్కి నాకు అసలు నిద్ర రాలేదు. ఇంకా ఇక్కడ ఆగి వాళ్ళు టీ, ఇంకా నేను కాఫీ అని పిల్లలకి కొంచెం స్నాక్ తిన్నారు. అఫ్ కోర్స్ ఇంక బిస్కెట్ అడిగితే అది ఇచ్చాము. ఇంక ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 1 hour 1.5 hour అలా పడుతుంది. సో ఇంకా అలా వెళ్ళి ఎర్లీ డిన్నర్ చేసేద్దాం అని అనుకున్నాం. మళ్ళీ ఎయిర్పోర్ట్లో నేనైతే ఆబ్వియస్లీ పిల్లలతో ఏం తినలేను. ఇంకా వాళ్ళకి కూడా పెడితేనే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది అని అనిపించింది. ఓ తాత దగ్గరికి అంటుంది. అది దానికి జారపడకూడదంట. అలర్ట్ చేసేస్తున్నాను. చెప్పు. బయట లెక్క. అండ్ అలా మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు అరౌండ్ టైం ఉందన్నమాట. సో 3 hours ముందున్నా సరిపోతుంది. ఇంక అందుకని చెప్పి డిన్నర్ చేసేద్దాం అనుకున్నాం ఎర్లీగా. అండ్ ఈ ఎంటైర్ ట్రిప్లో నేను పానీపూరినే తినలేదు. అసలు లాస్ట్ టైం కూడా తినలేదు. ఇంక అందుకని మా మమ్మీ భోజనం చేసే దగ్గర పానీపూరి ఉంటే ఇంకా అక్కడ తినేసరా అని చెప్తే ఒక ప్లేట్ తినేసాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కోసం వాళ్ళు ఎలా చేస్తే తీసుకెళ్దాం అన్నట్టు ప్లేస్ ఉంటే కరాచీ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి డిన్నర్ చేసి, అసలు ఎంత ఫాస్ట్ అంటే పిల్లలకి ఫీడ్ చేయడం పెద్ద హెడేక్. బయట వాళ్ళు అటు ఇటు పారిపోతూ ఉంటారు, తినరు. అండ్ దట్టు 6:30కి భోజనం చేసేయాలి. ఇంకా ఏదో కొంచెం తిన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళందరికీ డ్రెస్అప్ చేసి వాళ్ళని కొంచెం రెడీ చేసి ఆ హోటల్లోనే ఇంకా ఫాస్ట్గా మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. అండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంకొక వే తీసుకొని మళ్ళీ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 7-8 kilometers దూరం వెళ్ళి మళ్ళీ వచ్చాము. సో ఇదంతా ఫుల్ ఆఫ్ టెన్షన్ అనమాట. నాకేంటంటే లగేజ్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ అన్నీ చూసుకునే పెట్టాను, ఇన్నిసార్లు వెళ్తున్నాను కాబట్టి. నేను అన్ని బాక్సెస్ వేసుకున్నా. ఎందుకంటే ట్రాలీస్ కన్నా నాకు ఇదే బెటర్ అనిపించింది. వెయిట్ కన్స్ట్రెంట్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఈజీ త్రో చేసుకోవచ్చు అనమాట, ట్రాలీస్ పాడవకుండా. అండ్ 3 trips నుంచి ఆల్మోస్ట్ ఇలానే వేసుకుంటున్నాము. సో ఏదైనా ఓపెన్ చేయమంటే ఎలాగా, నాకు మైండ్లో ఈ టెన్షన్ మాత్రమే ఉంది, ఏదైనా ఓపెన్ చేయమంటే ఎలాగా ఏంటి అని. నేను ఎక్స్పెక్ట్ చేయని చాలా ఫేస్ చేశాను. సో ఇక్కడ 2 ట్రాలీస్ అయ్యాయి. ఒకటి మా డాడీ వాళ్ళు అక్కడి వరకు పుష్ చేసుకొచ్చారు పేరెంట్స్ని నిల్వ చేసేంత వరకు. ఇంకొకటి నేను పుష్ చేసుకుంటూ వచ్చా. ఇంకా లోపలికి సెక్యూరిటీ దగ్గర నుంచి
నేనే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఎవరు హెల్ప్ చేయడానికి అక్కడ లేరు. ఇక్కడే ఆపోజిట్లోనే కౌంటర్, స్లోగా ఆగి తీసుకెళ్ళండి అని చెప్పారు సెక్యూరిటీ. ఇంక సరే ఆపోజిట్లోనే కదా అని కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్ళాను. అండ్ ఇక్కడ ఫైనల్లీ సెండ్ ఆఫ్. నేను బేసిక్గా యాడ్ అవను, బట్ ఆ రోజు ఎందుకో ఏడుపు వచ్చేసింది. అంటే నాకు బేసిక్గా ఇంత దూరం వచ్చి పేరెంట్స్ డ్రాప్ చేయడం ఇష్టం ఉండదు. నేను చాలా గొడవే పడ్డాను అనమాట ఇంట్లో. మీరు వద్దు, అంత దూరం నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రాప్ చేయడం కోసం నేను లోపలికి వెళ్ళిపోతా, మీరు మళ్ళీ అంత లాంగ్ జర్నీ చేసుకుని వెళ్ళాలి కదా, అప్ అండ్ డౌన్ అవసరమా? ఇంక ఇదే డిస్కషన్ అనమాట ఇంట్లో. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను, బట్ శివ ఉంటే మేము రాకపోదాం, బట్ శివ లేడు, నువ్వు ఒక్కదాని వెళ్తావు, ఇంకా ఇదే డిస్కషన్తో ఇంక వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ప్లేస్ కూడా తక్కువ ఉంది, వద్దని అన్నాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. ఇక్కడ లాస్టా బ్రూమ్ బ్రూమ్ అక్కడ ఉంది. ఏముందా ఫ్లైట్కి? 3 గంటల చిల్లర ఉంది మరి. అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ వస్తారు, ఓకేనా? మీ అమ్మని వీడియో తీద్దాం మనం. అచ్చమ్మ తాతయ్య రారు ఇంకా, బాయ్ చెప్పే. తాతయ్య కూడా ముద్దు పెట్టు, తాతయ్య కూడా పెట్టి చెప్పు. పద ఇది తీసుకెళ్ళు. అండ్ అలా పేరెంట్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చాక లోపల చెక్ ఇన్ కోసం వెళ్ళాను. ఇక్కడే స్టార్ట్ అయింది పెద్ద హెడేక్. నేను లగేజ్ కోసం టెన్షన్ పడుతుంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది. చిన్నది కాదులేండి, చాలా పెద్దదే అయ్యింది. సో నాలాగే ఎవరు సఫర్ అవ్వద్దు అన్నట్టు చెప్తున్నాను. బేసిక్గా నాది జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కి, ఐ మీన్ నాట్ డైరెక్ట్ బట్ టికెట్ అప్ అండ్ డౌన్ అనమాట. సో రిటర్న్ కూడా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి, బట్ అయ్యా ఢిల్లీ 2 sides. బట్ నేనేంటంటే ఢిల్లీలో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కలేదు జర్మనీ నుంచి వచ్చేటప్పుడు, అక్కడి నుంచి విజయవాడ ఫ్లైట్ తీసుకున్నాను. సో అక్కడ జర్నీ కట్ చేసినందుకు ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను నేను వచ్చాక కస్టమర్ కేర్తో. ఆ టికెట్ కొన్నిసార్లు వ్యాలిడ్ చేయరు అని మా హస్బెండ్ నేను వచ్చాక చెప్తే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఓకే చెప్పాను ఇలా అని, నా టికెట్ ఉందని చెప్పారు. సో అంతా ఓకే అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసేటప్పుడు మీరు ట్రావెల్ చేయలేదు, సో మేము మీ టికెట్ని వ్యాలిడ్ చేయలేము, లేదు వెళ్ళాలి స్టిల్ అనుకుంటే 50,000 స్పాట్లో పే చేయమని అడిగారు. చాలా పెద్ద ఇష్యూ అయింది, ఎందుకంటే 50,000 ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. నేను ఎందుకు పే చేయాలి, నాకు అది లాస్ కదా. సో నేనేంటంటే మిస్ అయినట్టు చెప్పాను అనమాట. సో మీరు మిస్ అయితే అక్కడున్న ఎయిర్ ఇండియాకి వెంటనే ఇన్ఫామ్ చేయాలి, ఇలా ఫ్లైట్ మిస్ అయ్యానని చెప్పి. మీరు అలా చేయలేదు కాబట్టి 50,000 పే చేయాల్సిందే, అది ఇది అని చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ ఆ టైంలోనే దక్షిత్ ఫుల్ ఏడుపు అనమాట. లోపలికి తీసుకొచ్చినప్పుడు మీరు చూస్తే ఏడుస్తూనే ఉన్నాడు. అసలు జర్మనీ రీచ్ అయ్యేంత వరకు దక్షిత్ చాలా ఏడ్చాడు. ఏడ్చి అస్తమానం బయటికి పారిపోవడం, అషి ఏడవడం. నాకేమో వాడికి ఫోన్ ఇచ్చన్నా ఆపాలి అన్నట్టు నేను అనుకున్నా. సెక్యూరిటీ వాళ్ళేమో చూసుకోండి పిల్లల్ని అనడం. నాకు మా హస్బెండ్తో కానీ ఎవరితో కానీ బయట మా పేరెంట్స్తో కానీ కాల్ మాట్లాడే ఆప్షన్ కూడా లేదనమాట. ఆ ఒక్క మొబైలే వాడికి ఇస్తూ ఉంటే వాడు ఏడుస్తూ కొంచెం సేపు చూస్తున్నాడు. వీళ్ళతో నేను కమ్యూనికేట్ చేస్తున్నాను, ఈలోపు అషి పారిపోతుంది. అసలు ఇట్ వాజ్ టోటల్లీ ఎమోషనల్. నేనైతే ఏడ్ చేశాను ఎయిర్పోర్ట్లో, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశాను, ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకా నేను ఏడుస్తూ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతుంటే వాళ్ళని పట్టుకోలేక అక్కడ చాలా టైమే ఆల్మోస్ట్ 1 hour దాకా అక్కడే ఉండిపోయాను. ఇంకా ఫైనల్లీ వాళ్ళు నా ఫేస్ చూసి ఇంకా మీ పేరెంట్స్ని ఐ మీన్ మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి కిడ్స్తో, ఇంకా వాళ్ళు చూసారు నేను పడిన ఇబ్బంది, ఇంకా దానికోసం యాక్సెప్ట్ చేశారు. బట్ అలా ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా చెయ్యము అని కూడా చెప్పారు. సో ఎవరైనా అలా ట్రావెల్ కట్ చేస్తే కనుక ప్లీజ్ డూ ఇన్ఫార్మ్ దెమ్.
లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు పిల్లలిద్దరూ స్టాల్‌లో మించి పడిపోయారనమాట. అసలు చాలా చాలా ఫేస్ చేశాను. ఇంక నేను హైదరాబాద్‌లోనే డిసైడ్ అయిపోయాను. ఇంకెప్పుడు పిల్లలతో ట్రావెల్ చేయకూడదని. ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాం మార్నింగ్ నుంచి. అండ్ ఇట్ వాస్ నాట్ ఈజీ జర్నీ. అఫ్‌కోర్స్ అది నేను చూస్ చేసుకుందే. మా హస్బెండ్ అంత ఖర్చు పెట్టుకొని వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక 2 డేస్ కోసం రావడం నాకు ఇష్టం లేదు. నాకు ఏమంటారు ఆ సెల్ఫ్ నేను చేయగలను అన్న ఇది నాకు చాలా ఉంటది. చాలా మొండిగా, ధైర్యంగా ఉంటాను నేను. అఫ్‌కోర్స్ అలా ఉంటేనే చాలా పనులు చేయగలను లైఫ్‌లో. నేను అలా స్టాండ్ తీసుకోగలను నా కోసం. బట్ ఈసారి ఏంటంటే మెయిన్ దక్షిత ఏడవడం నాకు చాలా ట్రబుల్ అనిపించింది. బేసిక్‌గా పిల్లలు టూ మచ్ ఏడ్చినా సరే ఫ్లైట్ ఎక్కనివ్వరు. అందులో చాలా కేసెస్ చూశాను, విన్నాను. అదొక భయం అనమాట. చాలా భయాలతో ఈ ట్రావెల్ చేశాను. వాడేంటంటే అమ్మమ్మ తాతయ్య కావాలి, అమ్మమ్మ తాతయ్య కావాలి. బేసిక్‌గా నేను అషి బెంగ పెట్టుకుంటదేమో డాడీ గురించి అనుకున్నాను గానీ, దక్షిత్ నుంచి ఇలాంటిది ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దక్షిత్ అంతలా ఏడవడం నేను ఇదే ఫస్ట్ టైం వాడు పుట్టాక చూడడం కూడా. సో, చాలా బాధగా అనిపించింది. చాలా అంటే చాలా. వాడు ఆదమర్చి నిద్రపోయినప్పుడు తప్ప మిగతా అంతా ఏడుస్తూనే ఉన్నాడు. నా లక్ ఎవరు స్టాప్ చేయమని అడగలేదు. బేసిక్‌గా జర్నీ స్టాప్ చేస్తారు. ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలు అంతలా వేడిస్తే అని చెప్పి. వాడి ఫ్లైట్ ఎక్కే ముందు బోర్డింగ్ టైంలో చాలా అక్కడ అది ఆ ఫ్లైట్ చూడు, ఈ ఫ్లైట్ చూడు, అది ఇది అని చెప్పి తిప్పి కొంచెం ఎంటర్టైన్ చేశాను. ఇక ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాక కూడా ఫుల్ ఏడుస్తూ ఉంటే నేను ఒక బుక్ క్యారీ చేశాను అనమాట. ఇంక అందులో అవి ఇవి చూపిస్తున్నా. బట్ స్టిల్ వాడు వెళ్ళిపోదాం అమ్మమ్మ తాతయ్య రావట్లేదు, వెళ్ళిపోదాం అని ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లలు పర్టికులర్ దానికి ఏడిస్తే ఓకే మేనేజ్ చేయొచ్చు. బట్ వాళ్ళ కోసం ఏడిస్తే నేను ఏం చేయలేకపోయాను. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కిడ్స్‌తో జర్నీ మనం ఎప్పుడూ అనుకున్నట్టే అవ్వదండి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. నేను అషి పుట్టినప్పటి నుంచి కూడా సింగిల్‌గా ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈసారి ఏంటంటే ఇద్దరు కొంచెం ఎదిగిపోయారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. సో, అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా వాళ్ళంతటి వాళ్ళు కొంచెం పెద్ద ఎదిగి కొంచెం అయ్యేంత వరకు ట్రావెల్ చేయకూడదు అని అయితే నేను డిసైడ్ అయ్యాను. మా పేరెంట్స్ కూడా అదే అనుకున్నారు. ఇంకా వాళ్ళు నా ఇష్యూ అంతా క్లియర్ అయ్యి నేను బోర్డ్ చేసే వరకు అక్కడే ఉన్నారనమాట ఎయిర్పోర్ట్‌లో బయటనే. సో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను ఆ నిద్ర టైంలో అన్నది నాకు బాధేసింది. అట్ ద సేమ్ టైం వీడు ఇలా ఏడుస్తుంటే ఎప్పుడైనా బాండింగ్ రిలేషన్షిప్స్ అన్నీ ఇలానే ఉంటాయి అనిపించింది. అండ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు పడుకున్నాడు దక్షిత్, అషి కూడా. ఇంకా ఢిల్లీలో ఇద్దరిని ఎత్తుకొని నేను బయటకు రాలేను. వీల్ చైర్ ఆప్షన్ వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. ఈవెన్ దో నేను కాళ్ళకు ఒక కట్టు కూడా కట్టుకొని వచ్చాను టు షో దట్ ఐ కెనాట్ వాక్ ప్రాపర్లీ అన్నట్టు. బట్ స్టిల్ దే డిడ్ నాట్ అగ్రీ. పిల్లలతో ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం బగ్గీ ఆప్షన్ కూడా లేదనమాట. సో, చచ్చినట్టు ఈడ్చుకొని ఇద్దరిని తీసుకొచ్చా. థ్యాంక్ గాడ్ నాకు ఏదన్నా కొంచెం మేలు చేశారంటే పిల్లలు ఆ టైంలో వాళ్ళని నిద్ర లేపితే కొంచెం మేల్కొని వాళ్ళంతటి వాళ్ళు కొంచెం దూరం నడిచారు. బట్ స్టిల్ కొంచెం అటు ఇటు అయినా నాకు 4 అవర్స్ టైం ఉంది ట్రాన్సిట్ టైము ఢిల్లీ నుంచి మళ్ళీ నెక్స్ట్ జర్మనీ ఫ్లైట్ తీసుకోవడానికి. బట్ 4 అవర్స్లో నాకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మిగిలింది. అంత టైం పట్టిందనమాట వాళ్ళతో అటు ఇటు తిరుగుతూ అన్నీ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ ఈ వెయిటింగ్లో మళ్ళీ ఫ్లైట్ డిలే అయింది. సో, ఇట్ వాస్ హారిబుల్. చిన్నంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసామో అంతా అయ్యాక దక్షిత్ ఇంక మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. అమ్మమ్మ తాతయ్య కావాలి, వెళ్ళిపోదాం రా అని చెప్పి. అసలు అది కన్సోల్ చేయలేకపోయాను. ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ ముందున్న కొంతమంది ఫారినర్స్ ఏమో మమ్మల్ని వింతగా చూడడం, ఎందుకు ఏడుస్తున్నాడు అన్నట్టు. ఈవెన్ స్టాఫ్ కూడా అలానే చూసేవాళ్ళు. మళ్ళీ నాకు అదే టెన్షన్, బోర్డు అవనిస్తారా అవనివ్వరా అని. వాడికి ఎన్ని చెప్పి ఎన్ని చూపించినా నిద్రపుచ్చడానికి ట్రై చేసినా ఏం చేసినా వాడు అసలు కన్విన్స్ అవ్వట్లేదు. వీడియో కాల్స్లో చూపిస్తేనేమో ఇంకా గుర్తు తెచ్చుకొని ఏడుస్తాడని భయం. అప్పటికి మా హస్బెండ్ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్ స్టిల్ వాడు అస్సలు అమ్మమ్మ తాతయ్య కావాలి. ఇక్కడ చూసారు కదా ఎంత అలా ఏడుస్తున్నాడో. నాకు నిజంగా ఎంత పెయిన్ఫుల్ అనిపించిందంటే ఈ జర్నీ చాలా చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అండ్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫైనలీ ఫ్లైట్ బోర్డ్ అయ్యాము. అండ్ అరౌండ్ మార్నింగ్ 4 o'clock అనుకుంటా, 4:30కో నేను బోర్డ్ అయ్యాను ఫ్లైట్ అయితే. ఇంకప్పుడు పడుకున్నారు. నాకైతే లక్కీగా నా పక్క సీట్ కొంచెం ఖాళీ అయిందనమాట. ఎవరు రాలేదు. లాస్ట్ వరకు చూశాను. ఇంకా మధ్యలో తీసేసి దక్షిత్ని పడుకోబెట్టాను. అండ్ అషిన్ నా మీద పడుకోబెట్టుకున్నా. వాళ్ళు మంచిగా నిద్రపోతారులే అనుకున్నా. నాకు ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి డైరెక్ట్గా 8 hours ఫ్లైట్లో బాగానే పడుకుంటారులే, రాత్రంతా పడుకోలేదు కదా అనుకున్నాను. దక్షిత్ అయితే ఒక 3-4 hours పడుకున్నాడు. అషి కూడా అంతే, హార్డ్లీ 2
2 to 3 అవర్స్ మాత్రమే పడుకుంది. ఇంకా తర్వాత లేచి అవన్నీ తీయడం, పీకడం స్టార్ట్ చేసింది. ఇంకా ఎయిర్ హోస్టెస్ చాలామంది చాలా బాగుంటారు. బట్ ఒక ఆమె అయితే అస్తమాను పిల్లల్ని చూసుకోండి, అన్నీ లాగుతున్నారు, అది ఇది అని అంటూనే ఉందనమాట. అస్తమాను వచ్చి ఆవిడంతటా ఆవిడ కొంచెం రియాక్షన్స్ పెట్టడం, అవి తీసుకెళ్ళి మళ్ళీ అందులో పెట్టుకోవడం, ఆమెని నా ఫేస్ వంక చూడడం. నేను ఏం చేయగలను, పిల్లల్ని ఎంతని కంట్రోల్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం అన్నీ సర్దే కదా వెళ్తాము. బట్ నాకు తను ఎందుకు అర్థం చేసుకోలేదు, నాకు అర్థం కాలేదు. ఇంక ఇద్దరూ లేచి వాడు మళ్ళీ ఏడడం స్టార్ట్ చేశాడు. అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంక ఫ్లైట్ దిగేద్దాం రా, నా హ్యాండ్ బ్యాగ్ నా చేతికి ఇచ్చి వెళ్ళిపోదాం అని అనడం. అసలు జర్మనీ దిగే వరకు నేను ఎలా వెళ్తాను రా బాబు, అసలు ఎన్ని దేవుళ్ళకి కోరుకున్నాను నాకే తెలీదు. అస్సలు నాకు థ్యాంక్ గాడ్ ఏంటంటే, ఒకటి పక్కన వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయడం అలాంటివి ఏం చేయలేదు. ఉన్న ప్లేస్లోనే ఇలా ఇద్దరు యాడ్ అవ్వడం అండ్ ఇద్దరు కొట్టుకోవడం ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్. వాడేమో వెళ్ళిపోతానండం, ఏడవడం, అండ్ అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందని. అసలు నేను చెప్పలేను కానీ ఈ జర్నీ మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆఫ్టర్ సచ్ ఎ హెక్టిక్ జర్నీ 8 అవర్స్ తర్వాత జర్మనీలో ఫైనలీ అయితే ల్యాండ్ అయ్యాం. నేనైతే అసలు ఎంత డెస్పరేట్గా ఉన్నానంటే, వెళ్ళి మా హస్బెండ్కి పిల్లల్ని అప్పు చెప్పి కొంచెం ఫ్రీ అవ్వాలి, మైండ్ ఫ్రీ చేసుకోవాలి అని. స్టాప్ చేయండి చెప్పు. రక్షిత్ స్లోలీ అషి ఇటు కదా, ఇటు దక్షి అషి. దక్షిత్ స్ట్రైట్, దక్షిత్ ఇటు. సో ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇంక ఇది బయటకు వచ్చేటప్పుడు అనమాట. ఇంకా ఇద్దరు చెరుకో షాప్లో దూరిపోవడం, వాళ్ళిద్దరిని పట్టుకొని తీసుకురావడం, ఇంకా అలా ఫైనల్లీ బ్యాగేజ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ బ్యాగేజ్ కోసం చాలాసేపు వెయిట్ చేశాము. అండ్ ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి అదే స్టోరీ, 2 స్టాలర్స్ తీసుకోవాలి. ఆ రెండింటిని స్లోగా మోసుకుంటూ బయటికి తీసుకొచ్చాను. ఎవరినైనా హెల్ప్ అడుగుదామని అనుకున్నప్పుడు కూడా లగేజ్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా టైం పట్టింది. నాది లక్కీగా ముందు వచ్చేయడం వల్ల ఇంకా సరేలే నేను వెయిట్ చేయలేను, ఇంకా మా హస్బెండ్ కూడా వెయిట్ చేస్తారన్నట్టు ఇంక మెల్లిగా ఒకదాన్ని ఒకటి ఎలా అటాచ్ చేసుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి పెట్టి, కొంచెం దూరం తీసుకొచ్చి పెట్టి, ఫైనల్లీ ఇంకా మా వెయిట్ అయితే అయ్యిందనమాట. అరౌండ్ 10:30 అలా అయింది మార్నింగ్ మేము దిగి వచ్చేటప్పటికి. ఇంక మా హస్బెండ్కి బయటకు వెళ్ళి టర్మినల్ అన్నీ చూసుకొని తీసుకొచ్చి ఇంకా ఫైనల్లీ తనైతే వచ్చారు. అరుగో నాన్న. హే అరుగో నాన్న, చూసావా? అక్షి నాన్న. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ అయితే రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. సీ యూ ఆల్ టుమారో.